హాయ్ అండి. నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మధు స్వప్నం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం మధుర స్వప్నం 4వ భాగం వినేద్దామండి. కృష్ణ ఆ ఊరు వచ్చి 2 వారాలకి పైగానే అయింది. ఆ చుట్టుపక్కలున్న 5-6 ఊళ్ళకి ఇదే హాస్పిటలు. దీన్ని దయానిధి తాతగారి కాలంలో ఆయన భార్య పేరిట కట్టించారు. ఆయన హయాంలో బాగానే సాగింది. తరువాత దయానిధి తండ్రికి దీని మీద శ్రద్ధ తగ్గింది. దయానిధి పెత్తనం వచ్చేసరికి మరీ మూలపడింది. దయానిధికి ఎంతసేపు రాజకీయాల మీద మోజు. ఊరు కాస్త పెద్దదే. ఊరిలో ఉన్న మిగతా వ్యక్తులకి కూడా హాస్పిటల్ బాగు చేసుకుందామని శ్రద్ధ లేదు. ఉన్నవాళ్లు జబ్బులు వస్తే దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళిపోతారు. లేని వాళ్లకి కాంపౌండర్ మాణిక్యమే గతి. చాలామంది ఆయుష్ గట్టిగా ఉంటే ఏ మందు అవసరం లేదు అని గాఢమైన నమ్మకంతో జబ్బుల్ని భరిస్తారు. కృష్ణను చూసి ఊళ్ళో అంతా దయానిధి గారికి ఏ బంధువో అనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత గాని అతను డాక్టర్ అని తెలియలేదు. తెలిసినా వాళ్లు లక్ష్యపెట్టలేదు. ఈ బస్తీ డాక్టర్ని నమ్ముకుంటే జీవితాలు గడవవు. ఈ రోజు ఉంటే రేపటికి అడ్రస్ తెలియకుండా పోతారు. ఉన్న ఆయుర్వేదం వరదాచారి ఒకసారి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్లారని తెలిస్తే మళ్లీ ముఖం చూడకుండా ఏడిపించుకుని తింటాడు. అందువల్ల డాక్టర్ వచ్చాడన్నా హాస్పిటల్కి ఎవరూ రావడం లేదు. వీరయ్య ద్వారా ఈ వివరాలు విన్నా తనే ఇళ్లకు వెళ్లి రోగులని చూడడం ప్రారంభించాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్నిటికి పడవల మీద వెళ్లేవాడు. కొన్ని ఊళ్ళు రోడ్డు బాగుండి వెళ్లడానికి వీలుగా ఉంటే సైకిల్ మీద వెళ్లేవాడు. కృష్ణకి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఊళ్ళు తిరిగి రావడం, రోగుల్ని చూడడం ఈ పనితోనే సరిపోయేది. వీరయ్య ఇంటి నుంచి అతనికి భోజనం వచ్చేది. ఉదయం వెళ్లిన తను సాయంత్రం అవుతుండగా కాలువ ఒడ్డు వెంట సైకిల్ మీద వస్తుంటే చల్లటి గాలికి అతని మనస్సు హాయిగా సేదతీరుతున్నట్టు ఉండేది. ఈ పల్లెటూరులో మనుషులు కొంతమంది చాలా తెలివిగలవాళ్లు, అతి గడిసరివారు, అయినా చాలా వరకు అమాయకులు, మూర్ఖులు. మొట్టమొదట కృష్ణ దగ్గర వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడలేదు. అతన్ని చూడగానే ముఖాలు పెడసరంగా తిప్పేశారు. కాంపౌండర్ మాణిక్యం వాళ్ళకి నచ్చజెప్పి మందులు తీసుకునేటట్టు చేరేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. కృష్ణ ఒకటే నిశ్చయించుకున్నాడు. ఇదివరకు వచ్చిన డాక్టర్ల వల్ల వాళ్ళకి ఈ డాక్టర్ ఉండడు అనే నమ్మకం పాతుకుపోయింది. అందువల్ల వాళ్ళు తమ దగ్గరికి రారు. తనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. సాయంత్రం వేళ అప్పుడప్పుడు కృష్ణ సైకిల్ మీద పొరుగురు నుంచి వస్తుంటే మోటార్ సైకిల్ మీద రివ్వున వెళుతూ గిరి ఎదురయ్యేవాడు. హలో డాక్టర్, నమస్కారం అని అరిచేవాడు. కాంపౌండర్ మాణిక్యం ద్వారా తెలిసినదేమిటంటే దయానిధికి మతి చాంచల్యం ఉన్న చెల్లెలుంది. ఆ చెల్లెలికి మేనత్త కొడుకు అయిన గిరిని ఇచ్చి దయానిధి పెళ్లి చేశాడు. గిరికి పని పాట లేదు, తిరుగుతూ ఉంటాడు. ఊరిలో అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ తన దయానిధి బావమరిదిని అని అధికారం చెలాయిస్తూ ఉంటాడు. ఊరిలో ఎవ్వరికీ అతనిని ఎదిరించే ధైర్యం లేదు. ఎందుకంటే ఆ ఊరిలో హాస్పిటల్, స్కూలు, పాల కేంద్రాలు అన్నీ దయానిధి కుటుంబం ఊరువారికి ఏర్పాటు చేసిన దయాధర్మాలే. వాళ్ళు గొప్పవాళ్లు. వాళ్ళని ఏమీ అనకూడదని పెద్దవాళ్లు పిల్లలకి నూరిపోయడం పరిపాటి. అందువల్ల గిరి ఆ ఊరందరికీ తలనొప్పి అయినా కిమ్మునకుండా భరిస్తారు. గిరికి తోచదు. అతను అలిగినప్పుడల్లా దయానిధి ఏదో ఒక లంచం పెడుతూ ఉంటాడు. ఈ మధ్య అతనికి మోటార్ సైకిల్ కొన్నాడు. దానిమీద గిరి పని ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. ఒకసారి సాయంత్రం వేళ కృష్ణ అప్పుడే పక్క ఊరి నుంచి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతున్నాడు. ఇంతలో వాకిటిలో బుర్రుమంటూ వచ్చి మోటార్ సైకిల్ ఆగింది. గిరి లోపలికి వచ్చాడు. డాక్టర్ గారు, పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. కృష్ణ మెడికల్ జర్నల్ చూపించాడు. గిరి వాటిని చూసి గిరాటు కొట్టినట్టు పారేస్తూ, చట్, ఇవి నాకేం అర్థమవుతాయి? ఇంకేం పుస్తకాలు లేవా? ఆడపిల్లల బొమ్మల పుస్తకాలు అన్నాడు. లేవు అన్నాడు కృష్ణ చిరాగ్గా. నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది అన్నాడు గిరి. అతను అందరినీ నువ్వు అంటాడు. అతని ప్రవర్తనలో అహం, దర్జా ఉట్టిపడుతుంటాయి. ఎందుకు అన్నాడు కృష్ణ. హాయిగా సిటీలో చదువుకున్నవాడివి. అక్కడే ఉండక ఈ పల్లెటూరు ఎందుకు వచ్చావో తెలీదు.
ఇక్కడ ఏం తోస్తుందని? తోచకపోవడం అనేది పనిలేని వాళ్ళకి. అంటే నేను పనిలేనివాడిననా అని నేను అనలేదే అన్నాడు కృష్ణ. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా అని అనుకోకు. గిరి గుర్రును చూసి వెళ్ళిపోయాడు. ఆయనతో మీరేం మాటలు పెట్టుకోకండి బాబు అన్నాడు వీరయ్య. నేనెక్కడ పెట్టుకున్నాను వీరయ్య? అతనే పనిగట్టుకుని వచ్చి మాట్లాడుతుంటే అన్నాడు కృష్ణ. గిరిని చూస్తుంటే కృష్ణకి చిరాగ్గానే ఉంటుంది. మాట్లాడితే హాస్పిటల్కి వస్తాడు, ఇంటికి వస్తాడు, సోది పెడతాడు. ఒకవైపు తన పని మీద వెళ్లాలని తొందరగా ఉంటే అతనిని వదిలించుకోవడం ఒక సమస్యగా ఉంటుంది. ప్రతి మనిషికి ఏదొక వ్యాపకం ఉండాలి. పనిలేని మనిషి చుట్టుపక్కల వాళ్ళకి తలనొప్పిగా తయారవుతాడు. హాస్పిటల్కి సున్నం వేయించమని కృష్ణ దయానిధికి కబురు చేశాడు. ఇప్పుడు వేయించడం ఎందుకు? ఎలాగూ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అప్పుడు వేయిస్తాను అని జవాబు పంపాడాయన. ఆయన ఏ పని చేసినా దానికి లాభం ఏముంటుంది అని ఆలోచించే ధోరణి. ఇక్కడ చేస్తున్న ఈ ఉద్యోగంలో సుఖం ఉంది, శాంతి ఉంది, అన్నటికన్నా గొప్ప సంతృప్తి ఉంది. కానీ కొన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి. అవి భరించగలగడం నేర్చుకోవాలి. మా చెల్లెలి కొడుక్కి నిన్నటి నుంచి బాగా జ్వరంగా ఉంది బాబు. ఒకసారి తమరు మా ఇంటికి దయచేస్తే అన్నాడు వీరయ్య. అదేమిటి వీరయ్య, నిన్నటి నుంచి జ్వరం అయితే నాకెందుకు చెప్పలేదు? పద. కృష్ణ లేచి బయలుదేరాడు. జలుబు, దగ్గు, మిరియాల కషాయం తాగితే తగ్గిపోతుందని అనుకున్నాను బాబు అన్నాడు వీరయ్య. కృష్ణ ఏమీ అనలేదు. వీరయ్యతో అతని ఇంటికి బయలుదేరాడు. వీరయ్య ఇల్లు పూరిపాక, కాలువ ఒడ్డున ఉంది. ఇంటి ముందు పేడ కుప్ప పోసి ఉంది. ఇంకో పక్క గేదెలు కట్టేసి ఉన్నాయి. పేడ వాసన వస్తుంది. అంతటా దోమలు ఎగురుతున్నాయి. శుభ్రత లేని పరిసరాలు. దానిలో వంట చేస్తున్నారు. పొగ వస్తుంది. మంచం మీద పిల్లాడు కంగు కంగున దగ్గుతున్నాడు. వీరయ్య భార్య కృష్ణని చూడగానే నులక మంచం తెచ్చివేసింది. కృష్ణ కుర్రాడిని పరీక్ష చేశాడు. జ్వరం 103 ఉంది. దగ్గు, జలుబు బాగా ఉన్నాయి. కృష్ణ మందులు తీసి ఇచ్చాడు. జ్వరం తగ్గే వరకు ఇంటిలో నుంచి కదలనీయకు అని చెప్పి ఇంటి ముందు ఆ పేడను తీయించేసే వీరయ్య అన్నాడు కృష్ణ లేస్తూ. పిడికలు చేస్తాం బాబు, ఎప్పుడూ ఉండదు అన్నాడు వీరయ్య. కృష్ణకి వాళ్ళకి చెప్పడం దండగా అనిపించింది. వాళ్ళ అవసరాలు వాళ్ళవి. ఈ దుర్గంధం, మురికిలో పెరగడం, బ్రతకడం వాళ్ళకి అలవాటైపోయింది. వర్షం వస్తే ఆ పేడ మీద నుంచి నీళ్లు కారి ఇంటి ముంగిట వరకు వస్తాయి. దోమలు, ఈగలు రాజ్యం ఏలుతాయి. వీరి శరీరాల్లో అపారమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోగాలు లేకుండా నెట్టుకు వచ్చేస్తారు. కృష్ణకి వీళ్ళందరికీ అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు వ్యాధులని ఎలా పెంచి పెద్ద చేస్తాయో, ఏ రాత్రి బడో పెట్టి చదువు చెప్పాలన్నంత ఆవేశంగా అనిపిస్తుంది. అంతలోనే తనని తాను నిలువరించుకుంటాడు. వీరయ్య భార్యని పిలిచి, మా ఆడది బాబు అంటూ చూపించాడు. పిల్లలు అన్నాడు కృష్ణ. లేరు బాబు, దేవుడు కనికరించలేదు అన్నాడు వీరయ్య. వీరయ్య భార్యకి పిల్లలు అన్న మాట వినగానే కళ్లల్లో బాధ రెపరెపలాడింది. కళ్ల వెంట బొటపటా నీళ్లు వచ్చేశాయి. కృష్ణ వీరయ్యని, భార్యని క్షణకాలం మార్చి మార్చి చూశాడు. ఇద్దరూ బాగా ఆరోగ్యంగానే ఉన్నారు. వయసు ముదిరే ఛాయలు కనిపిస్తున్నాయి. ఇంటికి తిరిగి వస్తుండగా వీరయ్య అన్నాడు, ఎన్నో పూజలు చేశాం, తాయెత్తులు కట్టుకున్నాం, దానాలు చేశాం, మాకు ఒక్క కాయ కాయలేదు అన్నాడు. డాక్టర్కి చూపించలేదా వీరయ్య అడిగాడు కృష్ణ. చూపించలేదు బాబు, దానికి సిగ్గు అన్నాడు. కృష్ణకి అర్థమైంది. పూజల వల్ల, మందుల వల్ల శరీరంలో ఉన్న లోపాలు సరికావని ఆమెకి తెలియదు. తెలిసినా చెప్పడం వీరయ్యకి రాదు. కృష్ణ వీరయ్య ఇంటి నుంచి తిరిగి వస్తున్నాడు. దోవలో బండి రత్తాలు ఇల్లు ఉంది. రత్తాల కూతురికి బాగా జ్వరంగా ఉంది. 2 రోజుల క్రితం హాస్పిటల్కి తీసుకుని వస్తే చూసి మందులు ఇచ్చాడు. మళ్ళీ మర్నాడు తీసుకుని వచ్చి చూపించమని చెప్పాడు. రత్తాలు రానేలేదు. రత్తాలు ఉదయం బండి కట్టుకుని వెళితే రేపు దగ్గర నుంచి ఊళ్ళో నుంచి రేవు దగ్గరికి తిరుగుతూనే ఉంటాడు. ఇంకే పనైనా చేయాలంటే నాకు చెడ్డ విసుగు అంటూ జ్వరం వచ్చిన కూతుర్ని చూసి విసుక్కుంటూ, పిల్లలు చచ్చినా చెప్పిన మాట వినరు, వానలో తడుస్తారు అన్నాడు. రత్తాలు మర్నాడు మళ్ళీ రానేలేదు. మాణిక్యాన్ని అడిగితే జ్వరం అలాగే ఉంది బాబు అన్నాడు.
కృష్ణ రత్తాలు పాక దగ్గరికి వచ్చి రత్తాలు అంటూ కేక పెట్టాడు. లేడు. ఇంట్లో నుంచి మొరటుగా ఉన్న కంఠం గావు కేకతో సమాధానమిచ్చింది. కృష్ణకి ఎలా ఉండాలో వెళ్ళిపోవాలో తెలియలేదు. బస్తీలో పుట్టి పెరిగి వచ్చిన అతనికి ఈ పల్లెటూరు వాళ్ల మర్యాద మన్నలు ఏవో సరిగ్గా తెలియవు. ఇక్కడ ఆడవాళ్లు మగాళ్ళని చూస్తే తలలు దించుకుని తప్పుకుని వెళ్తారు. తను ఎంత డాక్టర్ అయినా వాళ్ల మర్యాదల్ని అతిక్రమించకుండా ప్రవర్తించాలని కృష్ణకి బాగా తెలుసు. ఇంటి మగాడు లేకుండా ఇంట్లోకి వెళ్లడం మర్యాద కాదు. అతను క్షణం తటపటాయించి చిట్టి అని పిలిచాడు. ఎవరు? శరీరమంతా తలుపుచాటికి చేర్చి ముఖం మాత్రం బయటకు పెట్టి ఒక ఆమె తొంగి చూసింది. కృష్ణని చూడగానే చిట్టి లేదు, బడికిపోయింది అంది. జ్వరం తగ్గిపోయిందా? తగ్గిపోలేదు. పంతులమ్మ పరీక్ష రాయకపోతే కొడుతుంది. అందుకని అలా జ్వరం పెట్టుకునే ఎగేసుకుంటూ వెళ్ళింది. సరే, కృష్ణ బయలుదేరాడు. అతనికి ఒళ్ళు మండిపోయింది. ఆ పిల్లకి ఫ్లూ. అది తగ్గకుండానే స్కూల్కి వెళ్ళింది. ఆ జ్వరం అక్కడున్న మిగతా పిల్లలకి అంటుతుంది. ఆ పిల్లల ద్వారా ఇళ్లకి వెళ్ళి పెద్దవాళ్లకి వస్తుంది. వీళ్లకేవీ తెలియవు. అతను సైకిల్ మీద వస్తుంటే బస్తాలున్న బండి తోలుకొని వస్తూ రత్తాలు ఎదురయ్యాడు. మధుర స్వప్నం 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.